ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుకని ఆయన తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆయన వలన, ఆయన ద్వారా మనము దేవుని ప్రేమ చేత, ఆయన పట్ల విశ్వాసం ఉంచుట చేత, కృప చేతనే రక్షించబడి ఉన్నాము. ఉచితంగా ఆ రక్షణను పొందుకున్నాము. అయితే ఎప్పుడైతే ఈ రక్షణను పొందుకున్నామో, ఆ రక్షణను పొందుకున్న తర్వాత మనం తప్పకుండా దేవుని ఇష్ట ప్రకారంగా జీవించాలి. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును అని అంటే మనము ఇష్టపడాలి, మనము కార్యసిద్ధి కలుగజేసుకోవాలి. అంటే మనం కూడా ఒక పని చేయాలంటే దాని పట్ల ఇష్టం అనేది మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆ ఇష్టం ఎందుకు అంటే దేవుని యొక్క దయా సంకల్పం నెరవేరాలి. దేవుని యొక్క దయా సంకల్పము నెరవేరాలి అంటే ఆ విధంగా మనము దేవుని కొరకు పనిచేయాలి. దేవుడు క్రైస్తవులమైన మనందరికీ కూడా ఒక బాధ్యత అప్పగించి ఉంటాడు. మనం గమనించుకోవాలి. మనం దానిని తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనం ఏం చేయాలో తెలియజేస్తాడు. మరి మనము ఆరంభిస్తే ఆయన ఖచ్చితంగా కొనసాగిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా అది రాయబడి ఉంది. ఏమనంటే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగిస్తాడు. యేసుక్రీస్తు దినం అంటే తిరిగి ఆయన వచ్చే దినం వరకు కూడా కొనసాగిస్తాడు. కాబట్టి మనము ఏదైనా కూడా మనం చేసేది సంతోషంగా ప్రార్థన చేస్తూ మనము చేసే పనిని చేయాలి. ఆ విధంగా చేయడానికి మనకు ఎప్పుడు వీలవుతుంది అంటే మనము ఎప్పుడైతే మన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి. ఎల్లప్పుడూ విధేయులై ఉండాలి. దేవుని అంటే మనుషుల ఎదుట మాత్రం కాదు, మనుషులకు కనిపించడానికి మనం ఏదో దేవుని పట్ల విధేయులుగా ఉన్నట్లు, దేవుని కొరకు పని చేస్తున్నట్లుగా కనిపించడం కాదు. ఎందుకంటే చాలామంది అంటే మనము జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులు చూడడానికి మాత్రమే ఒక విధమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నట్లుగా కనిపిస్తాము. కానీ అది నిజానికి కాదు. మరి ఎవరైనా చూడనట్లయితే మన ఇష్టం ప్రకారంగానే ఉంటాము. అది అబద్ధమైనటువంటి జీవితము, వేషధారణ అయినటువంటి జీవితము. అలాంటి జీవితం దేవునికి ఇష్టం లేదు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనమంతా కూడా దేవుని యందు మనస్సుంచి ఆయన సంతోషమును సంపూర్ణం చేయాలి. ఆయన సంతోషమును సంపూర్ణం చేస్తూ మనము వినయమైన మనస్సు గలవారై ప్రతి ఒక్కరము కూడా ఒకరికంటే ఒకరు ఎక్కువగా ఆలోచించుకోవాలి. చాలాసార్లు మనం అట్లా అనుకోము. మనకు ఈగో అనేది అడ్డం వస్తుంది. మనము అవతల వాళ్ళు ఎవరైనా ఫలానా వ్యక్తి చాలా బాగా వాక్యం చెప్పాడు అని చెప్తే వెంటనే మనము హర్ట్ అవుతామన్నమాట. అంటే నేను బాగా చెప్పలేదా అన్నట్లుగా ఫీల్ అవుతాం. ఒకలాంటి జెలసీ మనలో ప్రవేశిస్తుంది. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క తలాంతు ఇచ్చి ఉన్నాడు, కృపావరము ఇచ్చి ఉన్నాడు. ఒక్కొక్కరు తమకున్నటువంటి తలాంతు కొలది మాట్లాడతారు. అంతేకాని మనము దానిని బట్టి ఇతరులను ద్వేషించడం అనేది మంచి పద్ధతి కాదు. అది దేవునికి ఇష్టం లేదు కూడా. మనం అందుకే ఒకనికంటే ఒకడు అతను ఎక్కువ నేను తక్కువ అని అనుకోవాలి. అంటే మనల్ని మనము తగ్గించుకోవాలి, ఇతరులను హెచ్చించాలి. ఈ లోకంలో మరి చాలామందికి అనేకమైనటువంటి తలాంతులు ఉంటాయి. మరి ఆ తలాంతులను గుర్తించాలి. ఒకరు పాడినట్లుగా ఇంకొకరు పాడలేరు. ఒకరు వాక్యం చెప్పినట్లుగా ఇంకొకరు వాక్యం చెప్పలేకపోవచ్చు. ఒకరు మరి
తమ యొక్క ఆలోచనలను వివరించినట్లుగా ఇంకొకరు చెప్పలేకపోవచ్చు, వివరించలేకపోవచ్చు. ఇలాంటి వాటిల్లో ఎంతో తేడా ఉంటుంది. కొంతమంది చక్కగా మాట్లాడతారు, చక్కగా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. వాళ్ళు ఏదైనా చెప్తే వెంటనే కన్విన్స్ అయిపోతారు. మనమే అనుకుంటాము, మన ఇంట్లో మన పిల్లలే ఒకవేళ ఏదైనా ఒక విషయం సరిగా మాట వినకపోతే మనము ఇంకొకళ్ళకి చెప్తామన్నమాట. అంటే మన ఇంట్లోనే ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, మామనో తాతనో ఇంకెవరైనా మంచి వ్యక్తి, అత్తనో ఇంకెవరో, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ పిల్లలు చక్కగా అవగాహన చేసుకుంటారు. ఆ పిల్లలు చక్కగా కన్విన్స్ అయిపోతారు. ఏదైనా వద్దు అన్న విషయాన్ని వాళ్ళకు వివరంగా అర్థం చేసుకునేలాగా చెప్పగలగడానికి తల్లిదండ్రులకే చేత కాకపోవచ్చు, ఇతరులకు చేతనవ్వచ్చు. అంటే ఆ చెప్పే విధానంలో కొన్ని మార్పులు ఉంటాయి, చెప్పే విధానంలో తేడా ఉంటుంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరం కూడా, మనలో ఇప్పుడు ఇంతమంది గాయకులు ఉన్నారు, ఇంతమంది గాయనీలు ఉన్నారు, వారంతా కూడా ఒకళ్ళకొకళ్ళకు ఎంత తేడా ఉంటుంది. కొంతమంది వాయిస్ మనకి ఎంతగానో నచ్చుతుంది, కొంతమంది వాయిస్ నచ్చదు. కొంతమంది మరి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, కానీ ఆ చెప్పే విధానంలో ఒకవేళ తేడా ఉండడం వల్ల అందరికీ నచ్చకపోవచ్చు. కానీ కొంతమంది ఎంతో సింపుల్గా చెప్పినా కూడా ఎంతో చక్కగా అర్థమై జనములు వాళ్ళని బట్టి ఆకర్షితులు అవ్వవచ్చు. కాబట్టి మనము ఒకరికంటే ఒకరు ఎక్కువ అని అనుకొని, యోగ్యుడు అని అనుకొని మనమంతా కూడా ఇతరుల కార్యములను గురించి చూసుకోవాలి, సొంత కార్యాలను చూసుకోవాలి. ఎందుకంటే ప్రభువైన యేసు అదే చేశాడు. మరి ప్రభువైన యేసు కూడా మనకేం చెప్తున్నాడంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 15వ అధ్యాయము 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, మనము తండ్రి ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఆయనను మనము కొన్ని అడుగుతూ ఉంటాము. అవన్నీ ఆయన మనకు అనుగ్రహించాలంటే మనము ఆయన చిత్తానుసారంగా అడగాలి. అంతేకాకుండా మనం చేసే పని ఏంటంటే మనము ఫలించాలి. దేవుడు అదే కోరుతున్నాడు. మనము ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండాలి. అంటే మనం చేసే పని ఫలవంతంగా ఉండాలి, అది తప్పకుండా నెరవేర్చబడాలి, కార్యం జరిగించాలి. అందుకోసమే ఆయన మనల్ని ఏర్పరచుకొని నియమించాను అని యోహాను సువార్తలో చెప్తున్నాడు. అదే మాట ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు చెప్తున్నాడు. కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ఏ విధంగా ఆయన కోరుకున్నాడో ఆయన దయా సంకల్పం నెరవేరేటట్లుగా ఆయన మనలో కార్యసిద్ధి కలుగజేస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చెయ్యాలి అని పౌలు కోరుతున్నాడు అంటే, మనం ఎలా ఉన్నామంట, మూర్ఖమైన వక్రజనం. ఈ లోకంలో ఉన్నటువంటి జనాలు ఎలాంటి వాళ్ళంటే మూర్ఖమైనటువంటి వారు, వక్రజనము అంటే మనల్ని నిందించేవారు, చాలా భయంకరంగా నిందించే వాళ్ళు ఉంటారు. మనం చేసే ప్రతి పనిని విమర్శించే వాళ్ళు ఉంటారు, మూర్ఖులుగా ఉంటారు. అంటే మరి అనేకమైన మూఢ ఆచారాలు, మూర్ఖమైనటువంటి పనులు చేసేవారిగా ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్య మనం ఎట్లుండాలంటే, మరి జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడేలాగా మనం ఉండాలి. ఆ వక్ర జనం మధ్య మనము ఆ విధంగా ఉండాలి. అంతేకాకుండా మనము ఎట్లుండాలంటే దేవుని కుమారులమై ఉండాలి. దేవుని కుమారులము, కుమార్తెలము. అంటే దేవుని కుమారులు, కుమార్తెలు ఏ విధంగా ఉండాలని కూడా ఆయన కోరుతున్నాడు. ఆయన నిరపరాధులుగా, నిష్కళంకులుగా, అనిందులుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఏ పని చేసినా సణుగులను, సంశయములు అంటే అనుమానాలు మానేయాలి. మనకున్నటువంటి దేవుని పట్ల కానీ ప్రజల పట్ల కానీ సణుగడం అనేది ఉండకూడదు. మనము ఇతరుల విషయంలో మనము విసుగు అనేది లేకుండా, సణగడం అనేది లేకుండా, మరి దేవునికి ఇష్టమైనటువంటి వారుగా, అనుమానాలు ఏమీ లేకుండా దేవుని కొరకు పనిచేసేవారుగా సమస్త కార్యములను చేయాలి.
ఆ విధంగా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ పనిని మనం చేయాలి. మనం ఎక్కడున్నా చేయాలి ఆ పని. అంటే అందరూ కృపావరములు అనేక విధములుగా ఉన్నాయి కదా. అందరూ ఒక పనే చేయలేరు. అందరూ ప్రసంగాలు చెప్పలేరు. అందరూ వాక్యం ప్రకటించలేరు. అందరూ ఇంకా కొన్ని పనులు చేయలేరు. కానీ మనమున్న చోట, మన ఇంట్లో ఒకవేళ మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ రంగంలో ఉన్నామో ఆ రంగంలోనే, ఆ స్థితిలోనే మనము చేయవలసిన పని తప్పకుండా చేయగలం. మనము ఒకవేళ ఏమీ చేయలేకపోతే కనీసము ప్రార్థన అయితే ఖచ్చితంగా చేయగలము. విజ్ఞాపన ప్రార్థనలు ఖచ్చితంగా చేయగలము. మరి మన దగ్గర ఉన్నటువంటి వారికి వాక్యము చెప్పగలము, సాక్ష్యం చెప్పగలము. కనీసము మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములను గురించి చెప్పి వారికి దేవుని గొప్పతనాన్ని వివరించి చెప్పగలము. దేవుని సువార్త ప్రకటించగలము. మరి ఇరుగు పొరుగు వారితో కలిసి ప్రార్థన చేయగలము. అనవసరమైన గాసిప్ మాటలు మాట్లాడకుండా మనము దేవుని మాటలు మాట్లాడుకుంటే అది దేవునికి ఎంతగానో ఘనతగా ఉంటుంది. మరి మనము దేవుడు మనల్ని ఏర్పరచుకున్నందుకు మనం ఎంతగానో గర్వించాలి. దేవుడు మన ద్వారా చేయిస్తున్నటువంటి పని జయప్రదంగా, ఫలవంతంగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. మహోన్నతుడవును మహిమాన్వితుడవైన తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా దేవా, మా ప్రభా, మా యొక్క ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినం తండ్రి మీరు ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి నీకు వందనములు ప్రభా. మీరు మమ్మలను ఏర్పరచుకున్నారు తండ్రి. నీ కార్యసిద్ధి కలుగజేయడానికి ఏర్పరచుకున్నారు. ఆ కార్యసిద్ధి కలుగజేయవాడవు నీవే తండ్రి. నీ యొక్క దయా సంకల్పం నెరవేరుటకై మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనములు ప్రభానైనా. మేము ఉన్నటువంటి జనము ఎలాంటి జనమో మీకు తెలుసు. వారి మధ్య మేము నీ బిడ్డలుగా జీవించడానికి ఎలాంటి సణుగులు లేకుండా, సంశయాలు లేకుండా సమస్త కార్యములను చేయడానికి సహాయం చేయండి. జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె వెలిగేలాగా మాకు నీ యొక్క కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అవును తండ్రి, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు కూడా నీకు వందనాలు. మాలో పని ప్రారంభించిన వాడవు నీవే తండ్రి. దానిని కొనసాగించేవాడవు కూడా నీవే తండ్రి. సమస్తమునకు కర్త నీవే. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము నీకు మహిమకరంగా జీవించడానికి, నీ గురించి నాయన, నీ యొక్క పనిని మేము చేయడానికి, మేము ఎక్కడున్నప్పటికీ ప్రభా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి, మా పనిని మేము నీ కొరకు మహిమకరంగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా జీవితాలు ఇతరులకు మాదిరికరంగా ఉంటూ ఇన్స్పైర్ చేసే విధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఎన్నో తలాంతులు మాకు ఇచ్చి ఉంటున్నారు. ఆ తలాంతులు మేము చక్కగా వినియోగించుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. మా ప్రభా, ఈ దినమంతా మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా పని స్థలములలో మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనమని, మా మాటలను, మా నడకను, మా తలంపులను సమస్తమును పరిశుద్ధపరిచి నీకు అనుకూలంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. మరి విద్యార్థులను దీవించండి తండ్రి. వారు చదువుతున్నటువంటి చదువులలో మీరు తోడుగా ఉండినైనా, మరి ప్రతి విషయంలో కూడా వారికి మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకోవడానికి, చక్కగా నడుచుకోవడానికి వారికి సహాయం చేయమని, వారి యొక్క గుణలక్షణాలను కూడా చక్కగా ఏర్పాటు చేసుకోవడానికి ప్రభా, అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతో భయంకరమైన లోకంలో వారు ఉన్నారు ప్రభా. ఈ లోకపు విషయాలకు ఆకర్షితులు కాకుండా నీ పట్ల మాత్రమే వారు తమ దృష్టిని నిలిపి చక్కగా ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. వివాహ ప్రయత్నములు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
నాయన ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మా ప్రభా, మీరు సమస్తం చేయగలరు, అద్భుతములు చేయగలరు, ఆశ్చర్యకార్యములు చేయగలరు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులను దీవించండి ప్రభా, వారికి ఉద్యోగంలో దయచేయండి. వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి తండ్రి. వారిని మీరు ఎంతగానో మీరు కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నారు తండ్రి. అయితే వారు ఎంతో కృంగుదలలో ఉన్నారు, వారిని లేవనెత్తండి. ముఖ్యంగా ప్రభా, అప్పుల బాధలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉన్నారు. వారిని దయ ఉంచి లేవనెత్తి వారికి కావాల్సిన సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా. విడిపోయిన భార్య భర్తలు కలుసుకొనిలాగిన సహాయం చేయండి తండ్రి. మనస్పర్ధలను తొలగించండి ప్రభా. ఎంతో మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు సంధించండి, వారిలో మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సాతానుడు ఎంతగానో కుటుంబాలపై దాడి చేస్తుండగా వారి కార్యములను యేసునామములో లయం చేస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ముఖ్యంగా తండ్రి, ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను, ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి. అనేకుల పట్ల మరి ఈ దినం సర్జరీలు జరుగుతుంటుండగా, మరి అనేకమైన ప్రొసీజర్స్ జరుగుతుంటుండగా వారందరితో తోడుగా ఉండి వారికి కావాల్సినటువంటి శక్తిని, బలం అనుగ్రహించి క్షేమంగా వాటిలోంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, క్షేమంగా వారు ఇళ్ళకి చేరి సంతోషకరమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి దేవా, ఇజ్రాయెల్ను దీవించండి ప్రభా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. మరి ఆ యుద్ధ వాతావరణంను తీసివేయండి ప్రభా. యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరాలలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రపంచం అంతటా నాయన ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అనేక చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి తండ్రి. నీ చిత్త ప్రకారం జరిగించండి ప్రభా. యుద్ధ వాతావరణం అంతటినీ తీసివేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. అనేక చోట్ల అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. అలాంటి చోట్ల తండ్రి మీరుండండి తండ్రి. ఎంతోమంది ఎంతో నష్టాలకు గురై ఉంటుండగా అలాంటి వారిని అందరినీ నాయన కోలుకునేలాగా చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించి అందరూ కూడా నీతిగాను న్యాయంగాను పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నైనా నీవు అద్భుతంగా నైనా ఎన్నో చేయగలవు తండ్రి. మా దేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైన హింసా కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి తండ్రి, లయం చేసి తండ్రి, సమస్తమును బాగు చేసి శాంతికరమైనటువంటి వాతావరణం నెలకొల్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది నా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.